गुरुभ्यो नमः। हरि ओम श्री महाद्वादश ज्योतिर्लिंग जयसिद्धि विनायक माणिक्यांब सहित శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరము జ్యేష్ఠ మాసము బహుళపక్షము 2/7/2026 సంవత్సరమున నల్గొండ వాస్తవ్యులు కౌండిన్య మహర్షి గోత్రోభవస్యులు రవికుమార్ మానస గార్ల కుమార్తె అభిజ్ఞ 2వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అభిజ్ఞ. చిరంజీవి అభిజ్ఞ 2వ పుట్టినరోజు సందర్భంగా అనాథుల మధ్యన కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు ఐతగోని రవికుమార్ మానస గారు, అదేవిధంగా నానమ్మ సత్తమ్మ గారు మరియు అమ్మమ్మ తాతయ్య అనిత రమేష్ గారు, మామయ్య నవీన్ గౌడ్ గారు, వీరందరూ కూడా ఈ అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చిరంజీవి అభిజ్ఞకు 2వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క 2వ పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా పేరు సోమవ నవీన్. ఈరోజు మా కోడల్ 2వ పుట్టినరోజు సందర్భంగా మాది మునుగోడు మండలం సింగారం గ్రామం నుండి ఈరోజు అమ్మానాథ అనాథ ఆశ్రమంలో అన్నదానం చేయడానికి వచ్చినాం. ఇక్కడ అనేక మంది మతిస్థిమితం లేని రోగులని వీళ్ళు బాగు చేసి దాదాపు ఇప్పటి వరకు 2000 మందిని మామూలు మనుషులుగా మార్చి బయటకు పంపడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఇక్కడ 600 మంది ఆ మతిస్థిమితం లేని ఒక మనుషులని మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఒక హాస్పిటల్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ తన సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ వాళ్ళని బాగు చేసి ఇక్కడ నుండి మళ్ళీ మామూలు మనుషులుగా బయటకు పంపుతూ ఉన్నారు. ఈరోజు మా కోడలు 2వ బర్త్డే సందర్భంగా మేము ఈరోజు పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఇది మొదటిసారి అయినప్పటికీ మాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాంటి జన్మదిన వేడుకలు మేము జరుపుకోవాలని
కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన భగవంతునికి, అదే విధంగా ఈ ఆశ్రమ సిబ్బంది కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.